బురుగుపల్లి బెల్లం గురించి మన గోదావరి జిల్లాలో తెలియని వారంటే ఎవరు ఉండరండి. బురుగుపల్లి అనే గ్రామం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలానికి చెందిన గోదావరి నది తీరాన ఉండే ఒక అందమైన గ్రామం అండి. ఇప్పుడు మనం బట్టిలో బెల్లం తయారీ ఏ విధంగా జరుగుతుందని తెలుసుకుందామండి. ఒక 10-11 నెలలకి పంటకు వస్తుందండి. అప్పుడు చెరుకు కుట్టుకొస్తామండి. కసరకు వచ్చిన తర్వాత రసం తెస్తామండి. ఆ కళాయిలో ఒక 2 గంటలు మరగబెడతామండి. 2 గంటలు మరగబెట్టిన తర్వాత అప్పుడు బెల్లం తయారవుద్దండి. బెల్లం తయారైన తర్వాత బెల్లం ఆ కళాయి ద్వారాగా సాపలో తీసుకొస్తాం. సాపలో తీసుకొచ్చిన తర్వాత ఆ సాపలో ఒక 1/2 గంట 20 నిమిషాలు దాన్ని తిప్పుతాం. తినగానే అది ఆరదండి. తిప్పిన తర్వాత అది ఆరిన తర్వాత అది ఒక 1/2 గంట సుమారు పడుతుంది. దింసలు పెట్టి దాన్ని కుట్టి అప్పుడు దాన్ని లైన్ చేస్తాం. దాన్ని అవి ఒక అరగంట 1 గంట సుమారు ఆరాలండి. అప్పుడు దాన్ని మళ్ళీ అచ్చులు లెగదీసి అది ఆ రకంగా పెడతామండి. తూకం చేసి అప్పుడు కట్టలు కడతాం. మన కట్ట ఎన్ని కేజీలు ఉంటుందండి? 34 కేజీలు బట్టీలోకి వెళ్ళిపోద్దండి. మళ్ళీ అవి బడ్డీలో పెడతామండి. అదో 1-2 నెలలు దాన్ని పోషించాలి. ఎందుకు ఎత్తరాలని అది బెల్లం కొద్ది క్వాలిటీ రావడానికి నిలవ ఉంటాను. మనకి అసలు ఈ బురుగుపల్లిలో ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి బెల్లం తయారీ? 100 సంవత్సరాల పైన ఉంటదండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫుల్ వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వెళ్ళి చూడండి.